అండ్ జై శ్రీరామ్. మీరు ఇప్పుడు చూస్తున్న మొక్కలు కొత్తగా తెచ్చిన పండ్ల మొక్కలు. సాధారణంగా నేను ఇప్పటివరకు ఆకులు పువ్వుల మొక్కలే పెంచుతాను. బాగా పువ్వులు చక్కగా నిండుగా దేవుడికి అలంకరించడం ఇష్టం అని చేత ప్రస్తుతం పూల మొక్కలే సాధారణంగా 80 కుండీల్లో ఉంటాయి పైన మాకు. అన్నింటిలోనూ మందారాలు విపరీతంగా కాసే రకాలు వేసాం. అలాగే నందివర్ధనని, తులసి మొక్కలని, జమ్మి, మారేడు ఇవన్నీ వేసాం. పండ్ల మొక్కలకు వచ్చేప్పుడు మునగ వేసామండి. మామూలుగా కింద వేసాం నెలలో. మాకు ఎప్పుడు చక్కగా కాయలు ఇస్తూనే ఉంటుంది మునగ. కనీసం 5-6 రోజులకు ఒక 10 కాయల వరకు కోసుకుంటూ ఉంటాం. ఇంకా చెప్పొచ్చేది ఏంటంటే ప్రస్తుతం తీసుకున్నది పండ్ల మొక్కలు మొదలుపెట్టాం. ఎందుకు పండ్ల మొక్కలు నేను పెంచలేదంటే ఏడాదికి ఒకసారి కాపు వస్తాయి. ఆ ఏడాది వరకు పెంచుతూ ఉండాలి, జాగ్రత్తగా దాన్ని సంరక్షించుకుంటూ ఉండాలి కదా అని నేను ఎప్పుడు పెంచలేదు. కానీ ఇప్పుడు కొత్తగా గ్రాఫ్టింగ్ మొక్కలు ఏంటంటే గమ్ముని వస్తున్నాయి, ఎక్కువసార్లు కాస్తున్నాయి. మనకి చెరువులను బట్టి కూడా ఉంటుంది అది. దానివల్ల సరదాగా పెంచాలి మనం కూడా అని ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టి తెచ్చానండి. ఇది ఫస్ట్ మీరు చూస్తాను జామ అండి, థాయిలాండ్ జామ అంటున్నాం. ఇది పూత వచ్చింది, ఇప్పుడు మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చింది. చూడండి, ఇవి బాగానే కాస్తాయి. మనకి చిన్న మొక్కలే బాగానే కాసే మొక్కల్లో చిన్న మొక్కల్లో జామ పెంచదగింది. 2 చాలామంది ఇళ్లలో ఈ మధ్య మనం చూస్తున్నాం, గార్డెనర్స్ ఇళ్లలో అడవి మామిడండి. ఇది కూడా కాయలు మొన్న టేస్ట్ చేసే నర్సరీకి వెళ్ళినప్పుడు ఒక మొక్క ఉంటే అచ్చం మామిడికాయలాగే ఉంటుంది. కొంచెం వగరు, కొంచెం తీపి, కొంచెం పులుపు అన్నట్టు ఉంటుంది. కాయలు డైరెక్ట్ మనం తినేయచ్చండి, చాలా బాగుంది. నచ్చి తెచ్చనేది. ఇది బాగా గుత్తులుగా కాస్తుందండి, ఇప్పుడు కాస్తుంది. 365 రోజులు గుత్తులుగా కాస్తుంది. ఇంకా రాలేదు పూత. నెక్స్ట్ మనం చూసేది ఎక్కువగా కాసేది ఈ స్వీట్ లెమన్ అండి. ఇది కూడా తొక్కపళ్ళంగా తినేయచ్చండి. నిమ్మకాయ ఇలాగే ఉంటుంది, సేమ్ కొంచెం పొడుగ్గా ఉంటుంది. ఇది తొక్కపళ్ళంగా తినేయచ్చు, స్వీట్ లెమన్ ఇది. ఇంకా ఇంకో రకం సపోటా, మనకి దీన్ని కాలాపతి సపోటా అంటారు. సేమ్ మనకి క్రికెట్ బాల్ ఎంత ఉంటుందో అంత అవుతుందండి, రౌండ్గా అవుతుంది. మన పాల సపోటాలాగా కోలగా ఉండదు, రౌండ్గా బంతిలా అవుతుంది. దీనికి పెద్దకాయ కాస్తే తిన్నాను నేను. ఇప్పుడు మళ్ళీ కాయ మీద ఉంది, ఇంకా పూత రావాలి మళ్ళీ. ఇంకా మనం బాగా విరివిగా వినియోగించే మంచి సీజనల్ ప్లాంట్ ఏంటంటే ఇది వాక్కాయ మొక్క అండి. దీనికి ముళ్ళు బలంగా ఉంటాయి. ఇది వాక్కాయ మనం పప్పుల్లో వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది, పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇది మామిడి అండి, పునాస మామిడి. మనకి అస్తమానం కాస్తూనే ఉంటుంది ఇది కూడాను. దీని కాయ ఒకటి రాలిపోయింది, మనం వాటర్ ఎక్కువైపోయి. ఇది ఇంకా రీప్లాంట్ చేయలేదు మేము. నెక్స్ట్ వచ్చి ఆవకాడో అండి. ఆవకాడో కూడా చాలా పోషకాల మొక్క ఇది. ఇది ఒక మొక్క మనం పెంచుకుంటే బాగానే ఉంటుంది. ఇది కూడా గ్రాఫ్టింగే. నెక్స్ట్ వచ్చి లక్ష్మణ ఫలం అండి. మీకు దీని మీద ప్రత్యేకమైన వీడియో కూడా ఒకటి చేశాను. చాలా విరివిగా ఈ మధ్య పెంచుతున్నారు. చాలా అద్భుతమైన ఔషధీ గుణాలను మొక్క. ముఖ్యంగా WHO వాళ్ళు చెప్తుంది ఏంటంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి ఇంట్లోనూ 2030, 2040 లోపు ఒక్క క్యాన్సర్ పేషెంట్ ప్రతి ఇంట్లోనూ ఉంటాడని చెప్తున్నారు. కారణం మనకు తెలుసు కదా, మనం తినే ఆహారం, ముఖ్యంగా ప్యాకెట్ పాలని, ఈ బయట దొరికే నూనెలు, అలాగే రకరకాల రసాయనాలు వాడిన కూరలు, ఇవన్నీ తినడం వల్ల మనకి ఎక్కువ క్యాన్సర్లు వస్తాయి. అయితే వాటి నుంచి తప్పించుకోవడానికి ఒక మంచి దివ్య ఔషధం, కీమోథెరపీతో సమానంగా పనిచేసేది ఈ లక్ష్మణ ఫలం అండి. ఇది ఆకులు కషాయం చేసుకుని తాగితే చాలా బలం, ఆ క్యాన్సర్ కారకాలని ఇమీడియట్గా చంపేస్తుంటుంది. అదే స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ఇది వాడుకోవడం మంచిది. అయితే క్యాన్సర్ రాకుండా కూడా ఇది వాడుకోవాలి. క్యాన్సర్ రాకుండా ఉండడం కోసం, అంటే అది సాధారణంగా మీకు తెలిసే ఉంటుంది, క్యాన్సర్ అనేది 4వ స్టేజ్ వస్తే, సాధారణంగా 3వ స్టేజో 4వ స్టేజ్లోనే తెలుస్తుంది. అప్పుడు ఎంత ప్రయత్నం చేసినా బతికే ఛాన్సులు చాలా తక్కువ.
కానీ మనం అసలు రాకుండానే అంటే ఎప్పుడైనా కణం మనకి లోపల పుట్టినా అది ఫస్ట్ స్టేజ్లో మనం గుర్తించలేం కాబట్టి అసలు మామూలుగానే 15 రోజులకు 20 రోజులకు ఒకసారి కనీసం ఒక 4 ఆకులు బాగా మరిగించి తాగితే చాలా మంచిదండి. ఇది ఫలం రామాఫలం లాగే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది. దీన్ని పండు దొరికితే ఖచ్చితంగా తినండి, చాలా మంచిది. మా ఇంట్లో అయితే పాత ఇంటి దగ్గర పెద్ద మొక్క ఉంది, అది 2 కాయలు కాసింది. ఒక కాయ ఆల్రెడీ మేము తిన్నాం, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా పూల మొక్కలు కూడా చూపెడతాను. ఇప్పుడు మనం చూడుతున్నవన్నీ పండ్ల మొక్కలు. ఇది చూడండి, కాశీరేగి పళ్ళు అంటాం కదా, అవి యాపిల్ బేర్ అంటారు. ఇది మంచి పూత వచ్చేసిందండి. మరి కాయలు ఎలా వేస్తే తెలియదు మనకి, బాగా పూత వచ్చింది. ఇది గ్రీన్ అండి. రెడ్ కూడా రెండోది ఇంకో మొక్క ఉంది, అది వేరే రకమైన, అది కూడా తెచ్చాను సరదాగాను. ఈ 2 మొక్కలు పూత మీదే ఉన్నాయి. అది ఇంకా చాలా చిన్నదండి, వచ్చి పెడతాను ఒకసారి మీకు. ఇదిగోండి, ఇది కూడా పూత మీద ఉంది, కాకపోతే ఇది కూడా పూత వచ్చింది. రెడ్ కలర్ అండి, అది కాశీరేగి పళ్ళలో రెడ్ కలర్. అది క్యాప్సికమ్ అండి. ఈ శీతాకాలం బాగా వస్తాయి క్యాప్సికమ్. అది ఫ్రెండ్స్ వీడియో. ఇది మీకు తెలియజేయవలసిన విషయాల్లో ఈ పండ్ల మొక్కల గురించి పెంచుతున్నాననే విషయం చెప్తున్నాను ఈ వీడియోలో. మీకు తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.